మిస్టర్ ఆరయన్ హస్బెండ్ పార్ట్ 40. ఆమె వెనుకనే వచ్చిన హేమ కూడా మాట విని నవ్వేశారు. ఓ, నా ఎదుట ఏమీ తెలియనట్టుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎంతగా ఆట పట్టిస్తాడా? ఉండడంలే, నేను బాగా అడిగి తెలుసుకుంటాను అని ఆమె భుజంపై చేయి వేశారు. వెంటనే ఆరోహి, అత్తమ్మ ప్లీజ్ అలా అడగొద్దు. మీరు అనుకున్నట్టు ఆయన నన్ను బాధ పెట్టరు. నా చెయ్యి కాలిపోయింది కాబట్టి ఇంత త్వరగా లేవద్దు, ఇంకొంచెం రెస్ట్ తీసుకోమన్నారు అంది. ఇంకా ఆమెను ఎక్కువగా ఆట పట్టించకూడదు అనుకున్న హేమ నవ్వుతూ, అయ్యో పిచ్చి పిల్ల, నేనేం నిజంగా అడగను, సరదాగా అన్నాను అని అన్నారు. హేమ మాటలు విని ఆరోహి ఊపిరి పీల్చుకుంది. ఆశమ్మ, మీరు ఎలా మాట్లాడుకుంటూ నిలబడితే వాళ్ళకి ఆఫీస్కి టైం అయిపోతుంది. త్వరగా ఇక తర్వాత అలాగే వెళ్ళిపోతారు టిఫిన్ చేయకుండా. రేటు రండి మీరు అంటూ ఆశమ్మను పక్కకు జరిపి తానే టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. హేమ నవ్వుతూ, చూసావా ఆశమ్మ, ఇలాగే టేస్ట్గా ఉండి మా అజ్జుకి తినిపిస్తూ ఉంటే రేపు ఆశమ్మ ఇక మీ అవసరం లేదు అన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అన్నారు. వెంటనే ఆరోహి నవ్వుతూ, ఆశమ్మ అలా ఎందుకంటున్నారు? మీరు కూడా మా ఇంటి సభ్యుల్లో ఒకరే. మిమ్మల్ని నేనైనా ఆయనైనా ఎప్పుడు బయట వాళ్ళలా చూడలేదు. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది అని చెప్పి టిఫిన్ చేయడంలో మునిగిపోయింది. ఆమె మాటలు వింటూ నిల్చున్న హేమ, ఆశమ్మ ఇద్దరు మనసుకు తమ కొడుక్కి తగిన అమ్మాయి దొరికిందని ఆనందం కలిగింది. ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చిన అర్జున్ కు భార్య మీద ఉన్న అలకి ఇంకా తగ్గలేదు. నేరుగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. ఆశమ్మ, టిఫిన్ అని పిలిచాడు. అర్జున్ గొంతు వినిపించినా కూడా ఉదయం తన మీద కోపంగా మాట్లాడిన విషయం గుర్తుకు చేసుకున్నారు. నేను ఎంత ఓపిగ్గా చెప్పినా కూడా తప్పు వాళ్ళదైనా నాపైనే కోపడుతున్నారు. వద్దు, ఈ రోజు నేను ఆయన ముందుకు వెళ్ళను. తర్వాత దానికి కోప్పడి నా వల్ల ఆయన టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతే, అమ్మో, అసలు ఆయన నన్ను కాదు ఇక అత్తమ్మనే పిలిచారు కదా అని అనుకుంటూ కావాలని అవసరం లేని పనులు చేసుకుంటూ వంటగదిలో నిలబడి ఉంది. వంటగదిలో ఉన్న ఆరోహి ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో అర్జున్ కోపం మరింత పెరిగింది. కోపంగా, అమ్మా ఇప్పుడైనా టిఫిన్ పెడతారా, లేక నేను బయట ఏదైనా తినాలా అని లేవబోతూ ఉండగా ఆశమ్మ అడ్డుకొని, అజ్జు ఈ రోజు ఎందుకింత కోపంగా కనిపిస్తున్నావు? ఏమైంది? నేను ఆరోహి వస్తుందని అనుకున్నాను. ఉండు, ఆమెకు వినిపించలేదేమో అని అన్నారు. వినిపించకుండా ఏముంది, బాగా వినిపిస్తుంది. ఇక తెలివైన చెవిటితనం అంటారు దాన్నే. ఇక అలా అనుకున్నా ఆ మాట మాత్రం నోటికి రాలేదు. ఆరోహి చేసిన టిఫిన్ చాలా టేస్ట్గా ఉండడంతో కొంచెం ఎక్కువగానే వడ్డించుకుని తిన్న అర్జున్ ఆఫీస్కి వెళ్లేందుకు బయటికి వచ్చాడు. అయితే అతని చూపులు పదే పదే వంటగది వైపుకి వెళ్ళాయి. కానీ ఆమె మాత్రం బయటికి రాలేదు. ఎంతసేపు ఎదురు చూసినా ఆమె కనిపించకపోవడంతో అతని కోపం మరింత పెరిగింది. నువ్వు నేర్చుకున్నావు. ఒకప్పుడు నా ముఖం కనిపించినా భయపడి అమ్మ చీరచాటు తిరిగే నువ్వు ఇప్పుడు నా ఎదుట నిలబడి మాట్లాడటమే కాదు, నా పైన కోపడుతున్నావా? సరే, దీనికి నువ్వు తప్పకుండా మూల్యం చెల్లిస్తావు. రాత్రి వచ్చాక నీ సంగతి చూస్తాను అని అనుకుంటూ కారును ఆఫీస్ వైపుకు తిప్పాడు. అతను వెళ్ళిపోతున్నాడని తలుపు వెనక నుంచి నిలబడి చూస్తున్న ఆరోహి అతని కారు కనిపించకుండా పోయే వరకు నిట్టూర్చి వెనక్కి తిరిగింది. ఎదురుగా తననే గట్టిగా చూస్తూ నిలబడ్డ నిత్యాన్ని చూసింది. ఇవాళ నీ వల్లే నేను ఇంత అనుభవించాల్సి వస్తుంది అని మనసులో బాధపడింది. చెడ్డవాళ్ళకు దూరంగా ఉండటమే మంచిదని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఎలా వెళ్ళిపోవడం చూసి నిత్య కోపంతో ఉడిగిపోయింది. నేను ఎంతసేపు ఇక్కడ రాయిలో నిలబడి ఉన్నాను. నేను కనిపించినా కూడా తన పని తను చూసుకుని ఎలా వెళ్ళిపోయింది? ఆమె భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎందుకు ఇలా దాక్కుని చూస్తుంది? బహుశా అతను ముందుకు వెళ్తే ఏదో జరగాల్సింది జరగదని అనుకుందేమో. నిజానికి అతనే ఆమె ముఖం మీదే ఉమ్మేసి ఉండాలి. అది నిజమే. బయటికి వెళ్ళేటప్పుడు ఈ దరిద్రం ముఖం చూస్తే ఏ పని సరిగ్గా జరగదు. అంతగా ఆమెను ద్వేషిస్తే ఇక ఆమెతో ఎలా కాపురం చేస్తున్నాడు? అయితే నేను చూసింది నిజం కాదు, అవన్నీ నా భ్రమే అనుకుంటా అని సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. వాడిపోయిన ముఖంతో లోపలికి వచ్చిన కోడల్ని చూసిన హేమ, ఏమైందారు, ఎందుకింత దిగులుగా ఉన్నావు? అజ్జు ఏమైనా అన్నాడా అని ఆమె భుజంపై చేయి వేసి అడగ్గా వెంటనే ముఖంపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్న ఆరోహి, అత్తమ్మ మీరు ప్రతి విషయానికి ఎందుకని ఆయన గురించి తప్పుగా అంటున్నారు? నిజంగా ఆయన నన్ను ఏమీ అనరు, చాలా బాగా చూసుకుంటారు అని అలిగినట్టు చెప్పిన ఆరోహిని చూసి హేమ నవ్వుతూ, పర్వాలేదులే అమ్మాయి, ఇంతకాలం మా అబ్బాయిని చూస్తే భయపడి నా చీర పట్టుకుని తిరిగే నువ్వు ఇప్పుడు నీ భర్త గురించి ఒక మాట అన్నానంటే నా పైన కోపడుతున్నావే అని సరదాగా అన్నారు. వెంటనే ఆరోహి కళ్ళల్లో నీళ్లు తిరిగి, అత్తమ్మ నేను అలా అనలేదు అని నిలబడి ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసిన హేమకు తాను కాస్త ఎక్కువగా ఆట పట్టించానేమో అనిపించింది. ఇక వెంటనే హేమ ఆమె దగ్గరికి వెళ్ళి, అయ్యో పిచ్చి పిల్ల, నేను సరదాగా అన్నాను.
అయినా దానికి ఇలా ఏడుస్తావా అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని కన్నీళ్లు తుడిచి, సారీ రా, నేను కావాలని అలా అనలేదు అని ఓదార్చారు ప్రేమగా. అత్త కోడలిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా హేమ ఫోన్ కు అర్జున్ కాల్ వచ్చింది. ఇక వెంటనే నవ్వుతూ, అరే చూడు, మనం తలుచుకున్నట్టే నీ భర్త ఫోన్ చేశాడు అంటూ ఆరోహి ముఖం వైపుకు చూశారు. ఊరు నుంచి అన్నయ్య వచ్చారు, అందుకే లేట్ అయింది, సారీ. ఇక సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. ఏంటమ్మా, భర్త ఫోన్ వచ్చిందని విన్న వెంటనే ఇంత సిగ్గా అని అందరూ నవ్వుతూ ఉండగా అక్కడే కూర్చుంటే ఇంకా ఆట పట్టిస్తారని భావించి ఆరోహి వెంటనే వంటగదిలోకి పరిగెత్తింది. చెప్పచ్చు, ఏం జరిగింది? భార్యకు చెప్పాల్సింది మరిచి నాకు ఫోన్ చేసావా ఏంటి అని హేమ అడగ్గా అటువైపు అర్జున్ చెప్పిన విషయం విని ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఫోన్ పెట్టేసిన హేమ వెంటనే వంటగదిలో ఉన్న ఆరోహి దగ్గరికి వెళ్ళి, ఆరు, మధ్యాహ్నం భోజనం నువ్వే చేసి నీ భర్తకు తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తానన్నాడు, నువ్వు వెళ్ళి రా బంగారు, నేను కూడా వంటలో సహాయం చేస్తాను అంటూ కూరగాయలు క్లీన్ చేస్తూ ఇక నిలబడిన ఆమె దగ్గరకు వచ్చింది. హేమ భుజంపై తెల్లవాల్చిన ఆరు, అత్తమ్మా, నేను ఒక్కదానే వెళ్ళాలా? ప్లీజ్ అత్తమ్మా, మీరు కూడా రండి, నేను ఇంత పెద్ద ఆఫీసులోకి ఎప్పుడు వెళ్ళలేదుగా, ప్లీజ్ అని బిడియంగా చెప్పింది. దానికి నవ్విన హేమ, అయ్యో పిచ్చిదానా, నా కొడుకు ఇంట్లో ఉన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళలా బయటికి తిరిగే అవకాశం మీ ఇద్దరికీ రావట్లేదుగా, నువ్వైతే వంటగదిని వదిలి బయటికి రావు, అక్కడ పని లేకపోయినా నా వెంటే తిరుగుతూ ఉంటావు, ఇక అలా ఉంటే అతనికి నీతో మాట్లాడే సమయం ఎలా దొరుకుతుందో చెప్పు. చూడు, మా కోపిష్టి కొడుకు అరుదుగా నిన్ను బయటికి రమ్మన్నాడు, వెళ్ళమ్మా, అతనికి నీతో కాస్త సమయం గడపాలని మాట్లాడాలని అనిపించుండొచ్చుగా, అందుకే నిన్ను ఆఫీస్కి రమ్మన్నాడు. నీ భర్త ఆఫీస్కి వెళ్ళడానికి నీకు ఎందుకు అంత భయం? అయినా ఇంకా భయంగా ఉంటే నేను అజ్జుకి ఫోన్ చేసి బయటకు వచ్చి మన అమ్మాయి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళమని చెప్తాను అని అంది. ఇంకా అంతా చెప్పిన ఆరోహి ఇంకా సందేహంగా నిలబడి ఉండడం చూసి ఇక ఆశ నవ్వుతూ, అయ్యో ఆరు, నీ భర్త దగ్గరకు వెళ్ళడానికి ఎంత భయం ఎందుకు? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉంటారో తెలుసా అని అంది. ఆశ మాట విన్న హేమ, ఆశ పాపం, ఇది ముందే భయపడుతుంది, నువ్వు ఇలా చెప్పి ఇంకా భయపెట్టకు, ముందు త్వరగా వంట పూర్తి చేద్దాం, వెళ్లే విషయం తర్వాత చూసుకుందామని అంది. ఇంకందరూ కలిసి త్వరగా వంట పూర్తి చేశారు. ఇంకెక్కువసేపు వాళ్ళతో ఒత్తిడి చేయించుకోవటం మంచిది కాదు అనుకుని ఆరు ఎట్టగేలకు ధైర్యం చేసి వెళ్లాలని నిర్ణయించుకుంది. వంట పూర్తయ్యాక అన్ని శుభ్రంగా డబ్బాలో సర్ది ఇక తయారవడానికి పై అంతస్తుకు వెళ్ళింది. స్నానం చేసి బయటకు వచ్చిన ఆరోహి అర్జున్కి ఎంతో ఇష్టమైన చీరను ఎంచుకుని ధరించింది. కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని అందంగా అలంకరించుకుని కిందకి దిగి వచ్చింది. ఎలాంటి మేకప్ లేకుండానే బొమ్మలా కనిపించే ఆరోహి ఆ రోజు కాస్త అలంకరించుకోవడంతో మరింత అందంగా మెరిసిపోయింది. అలా రెడీ అయి మెట్ల పైనుంచి దిగి వస్తున్న ఆరుని చూసిన నిత్య మనసులో అసూయ కలిగింది. నేను ప్రతిరోజు ఇంతగా తయారైనా కూడా ఇంత అందంగా కనిపించను, కానీ ఈమె మాత్రం ఎంత సహజంగా ఎంత అందంగా ఉంది అని ఆమె మనసులో ఈర్ష. అయ్యో, ఎప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ వంటగదిలోనూ ఉండే ఈమె ఇంత అందంగా తయారయ్యి ఎక్కడికి వెళ్తుందో అని అనుకున్న నిత్య పక్కనే కూర్చున్న హేమ వైపు తిరిగి, అత్తయ్య, ఆరోహి ఎక్కడికైనా బయటికి వెళ్తుందా అని అడిగింది. హేమ ముఖం చూసిన వెంటనే, ఏంటి నిత్య, చూడ్డానికి ఎంత పెద్దదానివై ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని కూడా తెలియదా నీకు అని హేమ అనడంతో నిత్య కోపంగా ముఖం తిప్పుకుంది. ఏంటి, ఈమె ఏదో ముఖ్యమైన మీటింగ్ వెళ్తున్నట్టు మన అత్తయ్య ఎంత గొప్పగా చెప్తున్నారు అని మనసులోనే గొనుక్కుంది. కానీ ఆ మాటలు ఆమె గొంతు దాటి బయటికి రాలేదు. ఆ రోజు కాస్త ఎక్కువగా అందంగా కనిపిస్తున్న తన కోడలికి ఎవరి దిష్టి తగలకూడదని భావించిన హేమ ఆమెకు దిష్టి తీసింది. తన కంటికి ఉన్న కాటుకని తీసి ఆరోహి చెవి వెనక పెట్టబోతూ ఉండగా బయట కారాగిన శబ్దం వినిపించింది. ఆశ, ఆ బ్యాగ్ తీసుకుంట్రా అని హేమ పిలిచింది. వస్తున్నానమ్మా, ఇదిగో తీసుకోండి మీ బ్యాగ్ అంటూ ఆరోహి బ్యాగ్ తీసుకొచ్చి చేతికిచ్చింది. బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చిన ఆరు ఇక మరోసారి హేమ దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా, నేను వెళ్తాను అని చెప్పింది. కారులో కూర్చున్న ఆరోహికి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని డ్రైవర్కి చెప్పిన హేమ, అమ్మ, జాగ్రత్తగా వెళ్ళు తల్లి అని మరోసారి ఆరోహిని ప్రేమగా హెచ్చరించడం అయితే మర్చిపోలేదు. ఆరోహి తన భర్తకు భోజనం తీసుకుని ఆఫీస్కి వెళ్తుందని తెలిసిన నిత్యకి లోపలే మండిపోతుంది. అందులోనూ ఆశ పదే పదే, నీ భర్త ఆఫీస్కి వెళ్ళడానికి నీకు ఎందుకు ఎంత సంకోచం అని చెప్పిన మాటలు నిత్య కోపాన్ని మరింత పెంచాయి. ఆమె నాకంటే ప్రతి విషయంలోనూ గొప్పగా ఉంది,
నా భర్త ఉండేది ఆమె భర్త ఇంట్లోనే, నేను తింటుంది కూడా ఆమె భర్త సంపాదించిన డబ్బుతోనే. అయినా నేను ఆమెకి ఏ విషయంలోనూ సరిపోను, ఆమె నాకంటే అన్నిట్లోనూ ముందుంది అని అనుకుంటూ ఆమె మనసులో ఈర్ష్య మరింత పెరిగిపోయింది. ఇక మొదటిసారి తన భర్త ఆఫీస్కు భోజనం తీసుకుని వెళ్తున్న ఆరోహికి అంత పెద్ద ఆఫీస్కు మొదటిసారి వెళ్తున్నాననే ఆలోచనతోనే భయం మొదలైంది. ఆందోళనతోనే ఆమె నుదుటిపై చెమట చుక్కలు చేరాయి. పదే పదే తన చీర కొంగుతో నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటూ కంగారుగా కూర్చున్న ఆరోహిని చూసిన డ్రైవర్, మేడం ఏమైంది, మీరు బాగానే ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉంటే కారును హాస్పిటల్ వైపుకు తిప్పనా అని అడిగాడు. డ్రైవర్ వైపుకు చూసిన ఆరోహి, లేదు లేదు అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని పైకి చెప్పినా ఆమె మనసులో ఉన్న ఆందోళన డ్రైవర్ కు స్పష్టంగా కనిపించింది. చివరికి అరగంట ప్రయాణం తర్వాత డ్రైవర్ ఆఫీస్కి చేరుకున్నాడు. కారు దిగిన తర్వాత ఇక డ్రైవర్ వెనక్కి వచ్చి డోరు తెరిచి మేడం రండి అని చెప్పాడు. భయపడుతూనే కిందకి దిగిన ఆరోహి తన ముందు కనిపిస్తున్న ఆ భారీ ఆఫీస్ భవనాన్ని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయింది. క్షణం పాటు తను నిలబడిన నేలే తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఆమె భయాన్ని అర్థం చేసుకున్న హేమ ఇక ముందుగానే అర్జున్ కి ఫోన్ చేసి బయటికి వచ్చి ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళమని చెప్పింది. అందుకే ఆరోహికి వచ్చిన 5 నిమిషాల తర్వాత అర్జున్ బయటకు వచ్చాడు. చేతిలో మొబైల్ పట్టుకుని నిలబడి ఉన్న అర్జున్ కు కారులో నుంచి భయంగా దిగుతున్న ఆరు కనిపించింది. ఆమెను అలా చూసిన అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఆమె భయపడుతుందని అర్థం చేసుకున్న అర్జున్ నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా లోపలికి ఎలా వెళ్లాలో తెలియక భయంతో నిలబడిపోయిన ఆరోహికి అర్జున్ వచ్చి తన చెయ్యి పట్టుకోవడం చూసి ఆమె భయం చాలా వరకు తగ్గిపోయింది. డ్రైవర్ కు బ్యాగ్ ను తన క్యాబిన్ లో పెట్టమని చెప్పిన అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. పెళ్లి తర్వాత మొదటిసారి తమ బాస్ తన భార్య చెయ్యి పట్టుకుని ఆఫీసులోకి తీసుకురావడం చూసిన అక్కడ అమ్మాయిలందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అర్జున్ కోపం గురించి తెలిసిన వాళ్ళు, ఈ మనిషిని పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి కూడా ఎక్కువ రోజులు అతనితో ఉండలేదు అని అతని పెళ్లి రోజున అతని గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుని స్టాఫ్ అంతా నవ్వుకున్నారు. వాళ్ళు తన గురించి అలా మాట్లాడుకుంటున్నారని అర్జున్ కి తెలిసినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోయాడు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళ ముందే కావాలని ఆరోహి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. ఇక తర్వాత ఆమె భుజం మీద చెయ్యి వేసి అందరికీ తన భారీగా పరిచయం చేయటంతో అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఒక క్షణం ఆశ్చర్యపోయారు. ఆమెకు అందరి ముందు సంకోచంగా ఉందని అర్థం చేసుకున్న అర్జున్ ఆమెకు ధైర్యం చెప్పి తన భుజం ఆసరాగా తీసుకుని తన క్యాబిన్ వైపుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న కొంతమంది ఉద్యోగులు బాస్ భార్య నిజంగా దేవతలా ఉన్నారు అని అనుకున్నారు. అదే సమయంలో కొంతమంది అమ్మాయిలు ఇన్ని రోజులు ఈ కోపిష్టి మనిషితో కలిసి జీవిస్తూ ఇంకా అతనితో ఉందంటే నిజంగా చాలా గొప్పవారు తను. అంతేకాదు మన బాస్ ని చూసారా, ఒకసారి అనుకోకుండా అతని చెయ్యి పట్టుకున్నందుకు కూడా ఎంత కోపం చూపించారో, కానీ ఈ రోజు చూడండి ఆమెతో ఎంతో ఓపిగ్గా మాట్లాడుతున్నారు, ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అని ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకు, మన పని మనం చేసుకుందాం ఇక అని చెప్పుకుని అందరూ తమ పనుల్లో మునిగిపోయారు. క్యాబిన్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంతసేపు ఆమెను సరిగ్గా గమనించిన అర్జున్ క్యాబిన్ లోకి వచ్చిన ఆరోహిని చుట్టూ చూస్తూ నిలబడ్డాన్ని గమనించాడు. భోజనం చేయడానికి చేతులు కడుక్కుని తాజాగా వచ్చిన అర్జున్ చుట్టూ చూస్తూ నిలబడిన ఆరోని చూశాడు. ఇక ఆ రోజు ఆమె కట్టుకున్న చీరలో ఆరోహి ఎప్పటికంటే మరింత అందంగా కనిపించింది. ఆమెను చూసిన క్షణమే అర్జున్ దృష్టి ఆమెపై నిలిచిపోయింది. ఆమె అందాన్ని చూసి కాసేపు అలాగే నిలబడిపోయిన అర్జున్ గోడ కానుకుని చేతులు కట్టుకుని ఆమెని చూస్తూ ఉన్నాడు. క్యాబిన్ చుట్టూ చూస్తున్న ఆరోహికి ఎవరో తనను గమనిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ రెప్ప కూడా వేయకుండా తన వైపుకే చూస్తూ ఉండటం ఆమె గమనించింది. అతని చూపు తనపై ఉందని అర్థమై వెంటనే సిగ్గుతో చీర కొంగును సరి చేసుకుంది. ఇక అప్పుడే తేరుకున్న అర్జున్, అరే ఇదేంటి ఇలా చేస్తున్నావు నువ్వు అని తనలో తానే అనుకున్నాడు. ఆ మాటలు ఆరోహి చెవి కూడా వినిపించాయి. వెంటనే కోపంగా తనను తను సరి చేసుకుంది. ఏంటి మీరు కూడా అంతగా చూస్తున్నారు, అలా చూస్తూ ఉంటే మీకు అందరి గురించి బాగా తెలుసు అనిపిస్తుంది అని కోపంగా తన వైపుకి చూసింది. అర్జున్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ, అయ్యో ఇదేనా, నన్ను చూస్తే చిన్నపిల్లలా భయపడి అమ్మ కొంగు పట్టుకుని తిరిగి నువ్వేనెలా మాట్లాడుతుంది, నిన్నటి నుంచి చాలా ధైర్యం వచ్చేసిందేమో, సరే సరే నీ సంగతి చూస్తానులే అని నవ్వుతూ ఇక తన షర్ట్ చేతులను పైకి మడిచాడు. అతను తన దగ్గరకు వస్తాడని ఊహించిన ఆరు
అతని దగ్గరికి రాగానే ఒక్కసారిగా భయపడి అతని వైపుకు తిరిగిపోయింది. ఆమె కళ్ళు భయంతో మూసుకుపోయాయి. గాలికి ఆమె జుట్టు ముఖంపై పడింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక మౌనమైన అనుభూతి చోటు చేసుకుంది. అర్జున్ మెల్లగా ఆమె ముఖంపై పడిన జుట్టును పక్కకి జరపడానికి ఆమె జుట్టును మెల్లగా తీశాడు. ఆమె అందమైన పెదవులు అతని దృష్టిని మరింత ఆకర్షించాయి. ఇక తనను ఆపుకోవడం కష్టంగా అనిపించిన అర్జున్ నెమ్మదిగా తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కళ్ళు తెరిచినారు. అతనికి దగ్గరగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసింది భయంతో. అతని దగ్గర నుంచి దూరం కావాలని ప్రయత్నించినారు. అతని బలానికి ఆమె ప్రయత్నం సరిపోలేదు. అయినా సరే ఆమె భయంతో వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జున్ ఆమెకు ధైర్యం చెప్పి ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అతని ప్రేమను అర్థం చేసుకున్నారు కూడా క్రమంగా ప్రశాంతంగా మారింది. ఆమె స్పందన చూసిన అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచి ఆమె ముఖాన్ని చూశాడు. తనపై ఉన్న నమ్మకం, ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపించడంతో అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. మరి ఏం జరుగుతుందో ఈ క్యూట్ జోడీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.